అమెరికా దేశంలో జరిగిన దారుణమైన హత్య. చాలా మందికి ఆ చార్లీ కర్క్ అనే ఒక వ్యక్తి తెలియకపోవచ్చు. ఆయన దేవుని యొక్క సువార్త గంభీరంగా ప్రకటించిన వ్యక్తి. ఆయన చేసే అద్భుతమైన పని ఏంటంటే ప్రూవ్ మీ రాంగ్ అని ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క యూనివర్సిటీలో, అనగా ఎడ్యుకేషనల్ యూనివర్సిటీలో ఆయన కూర్చుని అనేక మంది, వేల మంది యవనస్తులను దేవుని వైపు త్రిప్పే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్గా కూడా డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా విన్ అవ్వడం గల కారణం కూడా ఈ వ్యక్తిగా జాబితా ఆ యొక్క కార్యములు మనందరూ కూడా చూస్తున్నాం. ఆయన మాట్లాడుతున్న సమయంలో పైనుంచి షూటర్స్ వచ్చి రైఫిల్తో అతి కిరాతకంగా ఆయన చంపివేశారు. అక్కడికక్కడ ఆయన మరణించాడు. ట్రూత్ నెవర్ బి సైలెంట్, అనగా సత్యం ఎప్పుడు కూడా మౌనం అయిపోదు. ఎంతోమంది ఆయన మాట్లాడే సత్యమైన మాటలు ఓర్వలేక ఆయన కొన్ని LGBTQ అనే ఒక సంస్థల పైన అబార్షన్ చేయించకూడదని, ఇలాగ అనేకమైన పాపంలో జరుగుతున్న పనులన్నింటిలో కూడా ఎగెయిన్స్ట్గా, వ్యతిరేకంగా నించున్న వ్యక్తి. ఇలా నించున్నాడని చెప్పేసి ఆయన యొక్క గొంతును పూర్తిగా ఆర్పివేశారు. నేను నమ్ముతున్నాను ఆయన ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా అనేక మంది కూడా లేవనెత్తబోతున్నారు. హల్లెలూయా. అనేక మంది కూడా యవనస్తులు రాబోతున్నారు. సువార్త ప్రకటింపబడుతుంది, సత్యము ప్రాముఖ్యంగా ప్రకటింపబడుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచు ఉన్నాం.